ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనం చూడొచ్చు 2 నెలల క్రిందటే కుమారస్వామి ఉక్కు మంత్రి వచ్చారు. ఆయన ఒక భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి 2 నెలలు గడిచినప్పటికీ కూడా ఒక ఎటు కూడా అడుగు వేయడం లేదు. మనం చూసుకుంటే మనం ఒకవైపు ఇక్కడ ఉన్న మానవ వనరులని పక్కన ఉన్న నగరాలకు తరలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘ నేతలు ఏమంటారు మనం చూద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ మానవ వనరులను ఉపసంహరణ దిశగా ఎందుకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రయత్నిస్తుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నష్టాల్లో తీసుకెళ్లడంలో ఒక భాగంగా ఇప్పుడు మ్యాన్ పవర్ని తగ్గించడం కూడా ఒక గవర్నమెంట్ స్ట్రాటజీ. అది గవర్నమెంట్ మేనేజ్మెంట్ కలిపి స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రకారం 19,000 మంది ఉన్న స్ట్రెంగ్త్ని ఈవేళ 12,000కి తీసుకొచ్చారు. అంటే మ్యాన్ పవర్ని పూర్తిగా తగ్గించారు. ఉన్న వల్ల కూడా ఇప్పుడు 2,500 మందిని విఆర్ఎస్ పంపించాలని, అలాగే ఒక 500 మందిని నాయనగారు ఛత్తీస్గఢ్ పంపించాలని కూడా కుట్రపూరితంగా చేయడం వల్ల మ్యాన్ పవర్ పూర్తిగా తగ్గడం వల్ల ప్రొడక్షన్ పూర్తిగా తగ్గిపోతే అది లాస్లోకి వెళ్తుంది. కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈవేళ గవర్నమెంటు యాజమాన్యం కలిపి చేస్తున్న కుట్రగా ఇది తెలియజేస్తున్నామండి. నిన్న మొన్నటిదాకా సీఎండీ వల్లే ఉక్కుకి కష్టాలు వచ్చాయంటున్నారు. ఇన్ఛార్జ్ సీఎండీ వచ్చాడు. ఈ నేపథ్యంలో మార్పు వచ్చే అవకాశం ఉందంటారు. ఇదేమైనప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి సీఎండీ ఉక్కు యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్పుదలం వల్లే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రివర్గం ఏదైతే చెప్తే ఆ విధమైనటువంటి అవలంబించి ఇవాళ ఇసాగ ఉక్కు నష్టాలు కాలడానికి గతంలో ఎవరైతే సీఎండీ అతుల్ భట్టా గారు ఆయనే వల్లే ఇవాళ కంపెనీ నష్టమైనది జరిగింది. ఇవాళ ఏదైతే ఆయనకు అనుకూలమైనటువంటి డైరెక్టర్ ప్రాజెక్టుగా ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యి డైరెక్టర్ ఆపరేషన్గా ఇవాళ యాక్టింగ్ సీఎండీగా బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి కూడా ఆయన కోణాల్లో నడుపుతాడు తప్ప ఆయనకి ఈ ప్లాంట్ మీద ఏదైనటువంటి అవగాహన లేదు. ఇంకా రానున్నటువంటి కాలంలో ఈ కంపెనీ ఆయన కంటే ఇంకా ఎక్కువగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. గతంలో డైరెక్టర్ ఆపరేషన్గా ఎవరైతే సక్సెస్ ఇక్కడ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోరో ఆయన్నే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ ఇన్ఛార్జ్ బాధ్యత అప్పచెప్పి ఇక్కడ మళ్ళీ అపాయింట్మెంట్ చేయాలన్నటువంటి ప్రతిపాదన వస్తున్నదన్నటువంటిది మా కార్మిక సంఘాల నాయకులందరికీ తెలిసినటువంటి సమాచారం. ఆయన కూడా గతంలో వచ్చి BF3ని తప్పుడు అమలు చేసి ఈ జిందాల కంపెనీకి నాసిరకమైనటువంటి మెటీరియల్ చేసి ఇవాళ BF3ని 20 నెలలుగా ఇవాళ కమిషనింగ్ చేయకుంటున్నటువంటి చరిత్ర సక్సానికి ఉన్నటువంటి. ఏదేమైనప్పుడు కూడా ఈ ఉక్కులో ఉన్నటువంటి యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం తాలూకు డైరెక్షన్లో నడుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే యాజమాన్యాన్ని ప్రక్షాళన చేయాలి, ఎవరైతే సేల్లో ఉన్నటువంటి అనుభవమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రా మెటీరియల్ సప్లై చేసి ఈ కంపెనీ లాభాల దశలో 2 సంవత్సరాల్లో మళ్ళీ టర్న్ అరౌండ్కి వెళ్ళి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చిన చరిత్ర ఉక్కు కార్మిక వర్గానికి ఉన్నదని చెప్పి మేము ఈ ప్రభుత్వాలకి క్లియర్గా తెలియజేస్తున్నాం మీ ద్వారా. సార్ ఒకటి చెప్పండి, ఉక్కు స్టీల్ ప్లాంట్ కనుక గాడిలో పడాలంటే 16,000 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ రీసెంట్గా సబ్ కమిటీ ఏదైతే 3,000 కోట్లు మాత్రం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గట్టెక్కే అవకాశం ఉందంటారు. 3,000 కోట్లలో 1,250 కోట్లు ఏవైతే వాళ్ళు వీఆర్ఎస్కి ఇచ్చారో అది కూడా ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ పుకార్లే, వాస్తవంలోకి ఇంకేం రాలేదు. మిగతావన్నీ కూడా ఇప్పటికే లోన్లు తీసుకుని ఉన్నారు. ఆ లోన్లకి సరిపోతాయని చెప్తున్నారు. అంటే ఆ 3,000 కోట్ల ద్వారా ఈ ప్లాంట్ని మళ్ళీ తిరిగి ఫంక్షన్లో పెట్టడం అనేది సాధ్యమైన విషయం కాదు. కనీసం 11,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో అది కనీసంగా చేసినప్పుడు సొంత గనులు కేటాయించినప్పుడు తిరిగి పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన నిర్ణయాలు చేయాలి. అది కాకుండా పూర్తిగా ప్లాంట్ని దెబ్బతీసే విధంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ కూర్చుంది. దాన్ని ప్రేక్షక పాత్రను వినాడి యాక్షన్లోకి దిగాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ రకంగా మాత్రమే ప్లాంట్ కాపాడబడుతుంది అనేది మేము భావిస్తున్నాం. సార్, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కనుక మొత్తం ఈ కార్మికుల్లో ఒక నైరాశ్యం ఆవరించినట్టుగా ఉంది. అసలు ఈ ఉక్కు పరిశ్రమ గట్టెక్కాలంటే ఏంటండి దీనికి? కార్మికులందరూ ఎవరు నిరుత్సాహపడలేదండి. ఇంకా ఇప్పుడున్న ఈ స్టేట్మెంట్స్ అవనండి, మీరు ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళందరి తర్వాత ప్రభుత్వం తాలూకు వైఖరిని ఇంకా స్ఫూర్తితోటి ఉద్యమంలో పాల్గొనే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఉద్యమాన్ని ఇంకా ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడ ఆగే పరిస్థితి లేదండి. ఒకటే చెప్తున్నారు కార్మిక నేతలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాలకి దిగుతామని కూడా వీరు చెప్తూ ఉన్నారు. కెమెరా నజీత్ వర్మ, ఆర్టీవీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.